మీరు నిన్న వార్తాపత్రికలు చూస్తే మన భారతదేశంలో ఒక సంపన్నుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అతని పేరు డీజే రాయ్. చాలా అద్భుతమైన కంపెనీలు అతనికి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది. 12 రోల్స్ రాయ్స్ కార్లు ఉన్నాయంట ఆయనకి. ఒక్కొక్క కారు తక్కువ లేదంటే 8 కోట్ల నుండి 10 కోట్లు ఉంటుంది ఒక్కొక్క కారు. అన్నీ కలిపి అమ్మేస్తే ఒక ఫ్లైట్ కొనేసుకొచ్చి ఆయన. బహుశా ఉండుంటాయి, హెలికాప్టర్స్ కూడా చాలా ఉండుండొచ్చు. ఒక కంపెనీకి హెడ్, చాలా డబ్బులు, విస్తారమైన డబ్బులు అతనికి ఉన్నాయి. ఐటీ వాళ్ళు రైడ్ చేశారట బెంగళూరులో. అంటే మరి ఏమనుకున్నాడో తెలియదు, మరి మనస్తాపనకు గురయ్యాడో లేకపోతే టెన్షన్ వచ్చేసిందో స్ట్రెస్ వచ్చిందో తెలియదు. వెంటనే అతని దగ్గర గన్ ఉంటే షూట్ చేసుకుని చచ్చిపోయాడు. 1000 కోట్లకు అధిపతి, 100 కోట్లకు అధిపతి. శాంతి లేదు, సమాధానం లేదు, భయపడిపోయాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. గొప్ప ఐశ్వర్యం అయితే ఉంది కానీ మనశ్శాంతి లేదు. గొప్ప డబ్బులు అయితే ఉన్నాయి కానీ అతని జీవితంలో నెమ్మది లేదు. మొత్తం వ్యాపారాలు, కుటుంబాన్ని అలా నిశ్చేష్లుగా వదిలిపెట్టేసి షూట్ చేసుకుని చచ్చిపోయాడు. కరెక్ట్గా హెడ్ మీద షూట్ చేసుకున్నాడు. ఈ లోకంలో ఒక మానవుడు సంపాదించుకోవాల్సిన అత్యుత్తమైన ఆస్తి ఏంటో తెలుసా? ఒక మంచి సాక్ష్యం, ఒక మంచి పేరు. నువ్వు పైకి చూడడానికి చాలా బాగా ఉండుండొచ్చు, మంచి టైటిల్స్ నీ వెనకాల ఉండుండొచ్చు, నీ పేరుకు ముందు చాలా మంచి టైటిల్స్ ఉండుండొచ్చు. బట్ యూ హ్యావ్ అ గుడ్ టెస్టిమనీ, డూ యూ హ్యావ్ అ గుడ్ నేమ్? దేవుని ప్రజలు, దేవుని సేవకులు లేదా దేవుడు నీకు ఏదైనా పేరు పెట్టాలనుకుంటే ఆ పేరేమై ఉండాలి? Download ShareChat.